మన భారతదేశంలో కూడా దేవునికి సంబంధించిన ఒకే ఒక గుర్తుంది. దాని పేరు అజామేధ యజ్ఞం. ఏం పేరు అది? తెలుగు పండిత ఎవరైనా ఇక్కడ ఉంటే మీకు ఈజీగా తెలుస్తుంది. అజా అంటే మేక కదా. అజామేధ యజ్ఞం, మేకతో గొర్రెతో చేసే యజ్ఞం. దేవుడు ఎలా చేయమన్నాడో తెలుసా? ఎలా చేయమన్నాడో తెలుసా? ఒక మేకను గాని గొర్రెను గాని తీసుకొని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి దాని తలకు ముళ్ళు చుట్టి దాని నోట్లో చేదు పోసి చెక్క బల్ల పైన దాన్ని పరుండబెట్టి మేకులతో దిగగొట్టి దాని వస్త్రములను తీసివేసుకొని ఆ యజ్ఞానికి ప్రధానులైన వారు దాన్ని పంచుకొని ఆ తర్వాత దాన్ని వేలాడదీసి దాని ఎముక విరగకుండా దాన్ని పొడిచి రక్తము పాత్రలో తీసుకొని యజ్ఞగుండంలో వేసి సూర్యాస్తమయం లోపు ఆ మేక గాని ఆ గొర్రె గాని బ్రతకాలి. బ్రతికితే మీ పాపాలన్నీ పోతాయి, బ్రతకకపోతే మరలా ఇంకో గొర్రెను మీరు సిద్ధపరచుకోవాలి. ఇది దేవుడు మన దేశానికి దర్శనమిచ్చి చెప్పాడంట. దీని పేరు అజామేధ యజ్ఞం. కొన్ని వందల మేకలు వందల గొర్రెలు చనిపోయాయి కానీ ఏ మేక ఏ గొర్రె బ్రతకలేదు.